Dear friends, welcome to Biblical Parivartana. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో మార్చి 21కి సంబంధించినటువంటి నిర్గమకాండం 32 భాగాన్ని ధ్యానించుకుందాం. అంతకుముందు ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be pleasing in thy sight, our rock and our redeemer. నిర్గమకాండం 32వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుకుందాం. 32 దీని హెడ్డింగ్ ఇవ్వాలి అంటే మన స్థితి ఉన్నతంగా ఉన్నదా లేక అధోగతిలో ఉన్నదా. ఇక్కడ ఈ రెండు విషయాలను మనం చూస్తాం. ఇశ్రాయేలులు ఏ విధంగా అధోగతికి పాల్పడ్డారు, అయితే మోషే తన ఉన్నత స్థితి వ్యక్తపరచబడింది. ఇక్కడ రెండు కూడాను ఈ అధ్యాయంలో ఉన్నట్టుగా మనం గమనిద్దాం. నిర్గమకాండం 32:1 నుండి. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేశాను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించాను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయం లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించారు. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవల నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి నర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరా. నేను చదువుతాను. ఇక్కడ కార్సన్ గారికి వ్యాఖ్యానం, డివోషనల్ కామెంటరీ. ఇది కామెంటరీ కూడా కాదు, ఒక ఐడియా తీసుకుని మన జీవితాలకి అన్వయించేటువంటి ఒక అంశం ఆ వ్యాఖ్యానం. అంతేగాని ఇది సుదీర్ఘంగా డీప్గా వెళ్ళినటువంటి కామెంటరీ మాత్రం కాదు. నిర్గమకాండము 32లో ఇశ్రాయేలుల ఉన్నత స్థితితో పాటు వారి అధోగతిని కూడా ఒకే సమయంలో వివరించబడినది. వారు ఐగుప్తు బానిసత్వము నుండి బయటపడిన కొద్ది మాసములకే ఇశ్రాయేలులు ఎంతగానో చంచల హృదయులయ్యారు. కొండ మీద నుండి మోషే తిరిగి రావటానికి కేవలము 40 దినములు సమయమే పట్టినది. ప్రార్థించుటకు బదులు మరలా నింద మోపటానికి దానికి సాకుగా ఉపయోగించుకున్నారు. ఏది ఆ 60 దినాలు అక్కడ ఆయన ఉండటం దాని సాకుగా పెట్టుకున్నారు. కరుడు కట్టుకున్న కృతజ్ఞతకు లోనై వేరే రకమైన దేవుని వైపు చూస్తున్నారు. వారు మాట్లాడిన మాటల్లో చాలా వెటకారము కనిపిస్తుంది. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు అని అన్నారు. ఎంత వెటకారంగా చెప్పారు ఆయన గురించి. ఆ మనుష్యుడు, దట్ ఫెలో అన్నట్లుగా. అహరోను వెన్నెపూసలేని చేతగాని నాయకునిగా చిత్రించబడ్డాడు. ఎలాంటి క్రమశిక్షణను విధించకపోయాడు.
లేదా క్రమశిక్షణతో పెట్టుటకు ఇష్టపడని నాయకుడు. వింప్ అంటారు ఇంగ్లీష్లో. థియలాజికల్గా నిలబడే వెన్నెముక అసలే లేదు. కనీసము అసలైన అన్యుడిగా నిలబడలేదు. బంగారు దూడను తయారు చేస్తూ యెహోవా దేవుని వేడుకున్నాడు. బంగారు దూడను చేసి యెహోవా దేవుడు అని వేడుకున్నాడు. 4-5 వచనాల్లో మనం చూసాం. ఆయన సహోదరుడు మోషే సవాలు చేసినప్పుడు కూడా ఆయనలో ఏ దోషము లేని చెవిటివాడుగా హాస్యాస్పదంగా ఉద్ఘాటిస్తున్నాడు. ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారు దానిని ఓడదీసి తండని చెప్పి తిని నేను దాని అగ్నిలో వేయగా ఆ దూడ ఆయను. అగ్నిలో వేస్తే దూడ అయిందంట. 24వ వచనంలో. వారు నిబంధన ప్రమాణాలు చేసినప్పటికీ 24:7లో నిబంధన చేశారు. వారిలో చాలామంది యెహోవా దగ్గర నుండి ఆశీర్వాదాలు ఆశించారు, కానీ వారి సృష్టికర్త వారి విమోచకుడు అయినటువంటి యెహోవా వారు చేసిన నిబంధన ప్రమాణముల ఎడల ఏ మాత్రము లెక్క పెట్టక పూర్తిగా మరచిపోయారు. వారికి కలిగిన అవమానంతో వారి దేశము అడుగంటిన సమయము ఇది. వారి అనుభవంలో ఇది చివరిదేమీ కాదు. ఇక అట్లా చేస్తానే ఉన్నారు, సణుక్కుంటున్నారు, దేవుని విసిగించారు. హెబ్రీ పత్రికలో ఉంటుంది, 40 సంవత్సరాలు నన్ను విసిగించారు అంటాడు దేవుడు. అదే కాదు, వాళ్ళే కాదు, క్రైస్తవ సంఘాల పరిస్థితి కూడా ఇప్పుడు అదే విధంగా ఉన్నది. పదే దేవుణ్ణి విసిగించినటువంటి పరిస్థితి. 24:7 చూద్దాం. వాళ్ళు ప్రమాణం చేశారు, దేవుని ఆశీర్వాదాలు కావాలి, కానీ వారి బాధ్యతను మాత్రం నిర్వర్తించకుండా వాళ్ళు చేసిన ప్రమాణాలే వాళ్ళు మర్చిపోయారు. 24:7 అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఇందుమన్నది. వాళ్ళు నిబంధన చేసుకున్నారు, వాళ్ళు నోటితోనే చెప్పారు, దేవుడు చేసిందంతా మేము దానికి కట్టుబడి ఉంటాము అని. మరి వృత్తాంతములో ఇంక అదంతా అధోగతి, వాళ్ళ యొక్క పరిస్థితి. నాయకులు చూడండి, ఎవరు వాళ్ళ పరిస్థితి. అహరోను అట్లా ఉన్నాడు, ఆయన నాయకత్వం క్రింద ఇదంతా జరిగింది. బంగారు దూడను చేసి దాన్ని దేవునిగా మొక్కి యెహోవా దేవుడు అని పేరు పెట్టారు. దాన్ని ఏమంటారంటే సింక్రెటిజం అంటారు, రాజీ పడ్డారన్నమాట. ఇటుగాను అటుగాను లేకుండా రెండు కలిపారు. చాలా డేంజర్ అది. ఇక ఉన్నతమైనటువంటి విషయం ఏంటి అనంటే, మరి ఈ వృత్తాంతంలో చూడదగిన ఉన్నత స్థాయి ఏంటి? ఆ దేశాన్ని తుడిచివేస్తానని దేవుడు భయపెట్టినప్పుడు మోషే వారి పక్షమున వేడుకొన్నాడు. వారు నాశనమునకు పాత్రులు కాదని కానీ, వారు అంతగా చెడ్డవారు కాదని కానీ ఒక్కసారి కూడా ఆయన చెప్పలేదు, ఆ విధమైనటువంటి సలహా ఇవ్వలేదు. ఈ డి నాట్ ఈవెన్ సజెస్ట్ దట్, ఆలోచించాల, వాళ్ళు తప్పు చేయలేదు అనేటువంటి విధంగా. మోషే దేవునితో విన్నవించుకున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఆ హింట్స్ ఏమి ఇవ్వలేదు, వాళ్ళలో తప్పేమి లేదు అని అనలేదు. దానికి బదులుగా మోషే ఏమన్నాడంటే దేవుని కీర్తిని గూర్చిన భారంతో బ్రతిమలాడుకున్నాడు. అయ్యా, నీకు అవమానం వస్తుంది కదా, ఈజిప్తులు ఏమనుకుంటారు, రక్షించడానికి మొదలెట్టాడు కానీ సంపూర్తి చేసుకోలేకపోయాడు, రక్షించలేకపోయాడు అని అనుకుంటారు కదా, నువ్వు వాళ్ళని హతమారిస్తే. దేవుడు తన రక్షణ కార్యాన్ని పూర్తి చేయలేకపోయాడని ఐగుప్తీయులు హేళన చేయనట్లుగా ఆయన
ఆ విధమైన చర్య ఎందుకు తీసుకోవాలి అని దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క పేరును, ఆయనకి నష్టం కలగకూడదు అనేటువంటి ఆశతో ఆయన వేడుకున్నాడు. 12వ వచనం చదువుదాం. 32:12. ఆయన కొండలలో వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లును, కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను. నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ సేవకుడైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకును. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకు ఇచ్చేదననియు, వారు నిరంతరము దానికి హక్కుదారులగుదరనియు వారితో నీ తోడని ప్రమాణం చేసితివనెను. కాబట్టి ప్రభు ఆ విధంగా చెప్పేవి కదా. అంతేకాదు అబ్రాహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు ఆయన చేసినటువంటి వాగ్దానం సంగతి, దాని సంగతి ఏంటి? దాన్ని నెరవేర్చడానికి దేవుడు బద్ధుడు కాదా? ఆయన శ్రద్ధతో చేసిన వాగ్దానం నెరవేర్చడా? ఆయన చివరి విజ్ఞప్తి కేవలము క్షమాపణ కొరకే. క్షమించండి ప్రభువా అని అన్నాడు. ఒకటేంటంటే ఆయన దేవుని యొక్క మహిమను మోషే కోరుకున్నాడు. రెండవది ఏంటంటే క్షమించు ప్రభువా అని అన్నాడు. 30, 31, 32 వచనాలు. నిర్గమకాండం 32, 30, 31, 32 వచనాలు కూడా చదువుకున్నాం. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసితిరి కనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళెదను. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలదేమో అనెను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. 32 కూడా, అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమలాడుకొనుచున్నాను. ఇక్కడ చాలా గంభీరమైనటువంటి ఆ మనస్తత్వంతో ఆయన ప్రార్థించాడు. ఒకటేంటంటే క్షమాపణ కోరుకుంటూ, దేవుడు అలాంటి కృప చూపని ఎడల మోషే ఒక నూతన జాతిని ప్రారంభించుటకు ఇష్టపడాడు. ఆయన కూడా అంతగా కోపపడినప్పటికీ ఆయన కూడా కోపడ్డాడు. 19వ వచనంలో చూస్తాం. మోషే కూడా వారి ఎట్లా కోపడ్డాడు కదా. మరి ఆ 2 టాబ్లెట్స్ని కూడా ఆయన అవి పొడైనట్టుగా నాశనం చేసేటువంటి రీతిగా వాటిని విసిరేసాడు కదా. కాబట్టి ఆయన కోపడ్డాడు. ఆయన కోపడినప్పటికీ ఈ యొక్క ఒక విధంగా ఈ విధంగా ప్రాధేయపడ్డాడు. ప్రారంభించుటకు ఇష్టపడ్డాడు. మిగిలిన ప్రజల వలె తన పేరును కూడా తుడిచివేయుటకే మేలుగా తలస్తున్నాడు. ఆ విధంగా ఆయన దేవుని కీర్తిని, మహిమను కోరుకున్నాడు. వాళ్ళ పాపాన్ని క్షమించమని అనుకున్నాడు. లేని ఎడల ఆయన పేరును కూడా కొట్టివేయమని కూడా ఆయన తలంచాడు అన్నమాట. నాకు అవసరం లేదు ప్రభు, ఇక వాళ్ళలాగే నేను కూడా చనిపోవటానికి ఇష్టపడుతున్నాను అన్నట్లుగా ఉన్నది. మధ్యవర్తిగా మోషే అసాధారణమైనటువంటి వ్యక్తి. దేవుని పట్ల, ఆయన రక్షణ ప్రత్యక్షత పట్ల సానుభూతి చూపించిన వ్యక్తి. ఈ ప్రజల మీద నాయకునిగా పిలువబడినో, ఏ ప్రజల మీద నాయకునిగా పిలువబడినో ఆ ప్రజల పాపమును సమర్థించకుండగానే, సమర్థించరా, వాళ్ళు పాపం చేయలేదు అని చెప్పలేదు, కానీ వారిలో ఒక వ్యక్తిగా ఎంచుకొని వారిపై పడు శిక్షను ఆయన కూడా అనుభవించుటకు దేవుని వేడుకొనినటువంటి మధ్యవర్తి. దిస్ ఇస్ ద హైట్ ఆఫ్
ఈజ్ మీడియేషన్. గోడలలోనున్న బీటల దగ్గర నిలిచే మధ్యవర్తి, బద్దలైన సందులలో నిలుచుటకు తగిన మధ్యవర్తి. ఆ రెండు ఎక్స్ప్రెషన్స్ కూడాను యెహెజ్కేలు 13వ అధ్యాయంలో 22వ అధ్యాయంలో ఉంటున్నాయి అన్నమాట. అలాంటి మధ్యవర్తి. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో ఏమంటాడంటే దేవుడు అలాంటి మధ్యవర్తి ఎవడు లేడు అని అంటాడు. మనకు మనం మంచి అంతకంటే మేలైనటువంటి మధ్యవర్తి ఉన్నాడు. ఆయన యేసు ప్రభు. హెబ్రీ పత్రికలో ఆయన మధ్యవర్తిత్వాన్ని బట్టి వివరిస్తాడు. ఆయన మధ్యవర్తిత్వం ఏంటంటే ఆయన తన జీవితాన్ని అర్పించటం ద్వారా మనం కట్టాల్సినటువంటి జరిమానా, ఆ పరిహార బలిగా ఆయన చెల్లించాడు. అంతేకాదు దేవుని యొక్క హృదయాన్ని, దేవుని యొక్క వైఖరిని, మన ఏళ్ళటువంటి కోపాన్ని ఆయన చల్లార్చి మన ఏళ్ళ దయ, కృప, వాత్సల్యత కలిగేటువంటి రీతిగా ఆయన చేస్తాడన్నమాట. అది సువార్త. ఆయన మధ్యవర్తిత్వం ద్వారా యేసు ప్రభు చేసినటువంటి ఆ యొక్క ఆ ధన్యత, ఆ యొక్క సువార్త ఎంత. కానీ మోషే గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ విధంగా నాయకుడిగా ఆ విధంగా ఐడెంటిఫై చేసుకుని వాళ్ళ క్షమాపణను కోరుతూ దేవుని యొక్క మహిమను వెతికినటువంటి అలాంటి ఏకైక మధ్యవర్తిగా మనం ఆయన గురించి తలంచాలి. ఇప్పుడు కాకపోతే ఏంటంటే మనం ఇశ్రాయేలీయుల వల్లే అధోగతి స్థితిలో ఉన్నామా, లేక మనం మోషే వలె ఉన్నత స్థితిలో ఉన్నామా అనేది ఆలోచించుకోవాలి. దేవుని కృప మనకు కావాలి ఆ విధంగా జీవించడానికి. ప్రార్థన చేసుకుందాం. మే ద లార్డ్ bless you and keep you, protect you. May he cause his face to shine upon you and be gracious to you. May he cause his countenance shine upon you and give you peace. Amen. God bless you. See you tomorrow.